ఫ్రూట్స్ మనం డైలీ తింటున్నాం, కానీ ఒక సింపుల్ క్వశ్చన్, మీరు తినే ఆ ఫ్రూట్ టైమింగ్ అనేది అసలు కరెక్ట్ టైమా కాదా తెలుసుకోవడానికి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వెల్కమ్ టు ద సిరీస్ అవేర్నెస్ ఫస్ట్, మెడిసిన్ నెక్స్ట్, ఏ సిరీస్ బై జీవం మెడికల్స్. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఫ్రూట్స్ తినేటప్పుడు అసలు టైమింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. మనకి ఫ్రూట్స్లో వచ్చేసరికి న్యాచురల్ షుగర్ ఉంటుంది. సో మనం ఈ యొక్క న్యాచురల్ షుగర్ ఎక్కువగా ఒక స్పెసిఫిక్ టైం కాకుండా మనం ఒకవేళ తింటే మన ఒక డైజెషన్ అనేది చాలా స్పీడ్ అండ్ ఫాస్ట్గా అవుతుంది. సో ఏదైనా స్పీడ్ అండ్ ఫాస్ట్గా అయితే ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది కదా. సో అలానే ఈ ఫ్రూట్స్ ఒక టైమింగ్ కూడా ప్రాపర్గా లేకపోతే మన ఒక బాడీలో చాలా చేంజెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చేసే కామన్ మిస్టేక్స్ చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ ఏమిటి అని అంటే, ఫుడ్ తిన్న వెంటనే మనం ఫ్రూట్స్ అనేది తినేస్తాం. మీరు అనుకుంటున్నారు ఇది చాలా హెల్దీ అని, కానీ మీకు తెలియని విషయం ఏమిటి అని అంటే, అది మన డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి చాలా బ్లోటింగ్ అండ్ ఫుల్గా అనిపిస్తుంది మన స్టమక్ అనేది. మనం చేసే సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి, ఇది చాలా వింతగా చేస్తారు కొంతమంది. ఫుడ్తో పాటు ఫ్రూట్స్ని మిక్స్ చేసి మరీ తింటారు కొంతమంది. ఇలా ఫుడ్తో పాటు ఫ్రూట్స్ కానీ మనం మిక్స్ చేసి తింటే మన బాడీలో డిఫరెంట్ డైజెస్టివ్ సిస్టమ్స్ అనేది రన్ అవుతుంది. సో మన బాడీకి కన్ఫ్యూజన్ వస్తుంది, అసలు ఫస్ట్ నీ ఫుడ్ని నేను డైజెషన్ చేయాలా, లేకపోతే నువ్వు తినే ఫ్రూట్ని నేను డైజెస్ట్ చేయాలా అనేది. సో మన ఓన్గా మనమే మన ఒక డైజెషన్ సిస్టమ్ని కన్ఫ్యూజన్ స్టేజ్లో పెడుతున్నాం. కొంతమంది లేట్ నైట్ కూడా ఫ్రూట్స్ అనేది తింటారు. అసలు మీలో ఎవరైనా సరే లేట్ నైట్ ఫ్రూట్స్ తింటున్నారంటే కామెంట్లో చెప్పండి. అసలు లేట్ నైట్ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా వచ్చే ప్రాబ్లం ఏమిటి అని అంటే, మన ఒక స్లీపింగ్ సైకిల్ అనేది చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం అనేది ఏ ఫ్రూట్లో అయితే ఎక్కువగా షుగర్ ఉంటుందో మన ఒక షుగర్ స్పైక్ అనేది ఎక్కువ అవుతుంది. సో షుగర్ స్పైక్ అవ్వడం వల్ల మన చాలా డిస్టర్బ్డ్ స్లీప్ అనేది ఆ నైట్ అంతా మనకు ఉంటుంది. ఇప్పుడు వచ్చి మీకు ఈ విషయాలు తెలియదు కదా. చాలామందికి ఫ్రూట్స్ ఎంత బెనిఫిషియలో, ఫ్రూట్స్ ఎక్కువ తింటే హెల్త్కి చాలా మంచిదనే చెప్పారు తప్ప ఈ విధంగా మీకు ఎవరు చెప్పలేదు కదా. ఇలాంటి ఎన్నో విషయాలు డైలీ వస్తుంటుంది. ఇప్పుడే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఫ్రూట్ తినాల్సిన రైట్ టైం ఏమిటో చెప్తాను. మార్నింగ్ ఫ్రెష్ ఫ్రూట్, మార్నింగ్ లేచిన వెంటనే మనం ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ తింటే, అది కూడా మీరు మార్నింగ్ లేచాక ఎంటీ స్టమక్ అయితే ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ ఎంటీ స్టమక్ అది కరెక్ట్ టైం. ఎందుకు అని అంటే, మన ఫ్రూట్స్ ప్రాపర్గా బాడీలో అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీల్స్తో పాటు కలిపి తింటాము, లేదా మీల్స్ తిన వెంటనే కాకుండా ప్రతి మీల్కి మధ్యన గ్యాప్ ఇస్తూ మనం ఒకవేళ తింటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రేక్ఫాస్ట్ చేసాం, నెక్స్ట్ లంచ్ ఎప్పుడు ఆఫ్టర్నూన్ చేస్తాం. సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో అప్పుడు కానీ మనం ఫ్రూట్స్ తింటే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ అస్. సో డైజెషన్ ఇష్యూస్ అనేది ఉండదు. సో బ్లోటింగ్ అనే ఒక ఇష్యూ కూడా మనకి ఇప్పటికీ రాదు. ఒక బోనస్ పాయింట్ ఏమిటి అని అంటే, క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఫ్రూట్స్ ఒకవేళ తింటే మన బాడీలో ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ షుగర్ మన బాడీని ఇంపాక్ట్ చేస్తుంది. చాలామంది ఏం చేస్తారు అని అంటే, ఎక్కువ తింటే చాలా హెల్తీగా ఉంటామని చాలా ఎక్కువ తినేస్తారు. ఫ్రూట్స్ తినేటప్పుడు మోడరేట్గా తినడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీడియో లాస్ట్కి మనం వచ్చాం. సింపుల్గా ఒకే విషయం చెప్తున్నా, ఫ్రూట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కానీ ఏ టైంలో తింటున్నాం అనేది అది ఇంకా ఇంపార్టెంట్. అండ్ ఎంత క్వాంటిటీలో తింటున్నాం అది ఇంకా ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోయే ఛాన్స్ ఉంటే ఇప్పుడే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. అండ్ ఇలా రైము లేకుండా ఫ్రూట్స్ ఎవరైతే తింటున్నారో వాళ్ళకి అర్జెంటుగా ఈ వీడియోని షేర్ చేసేయండి. కింద కామెంట్స్లో అసలు మీరు ఎప్పుడు ఏ టైంలో ఫ్రూట్స్ తింటున్నారో, ఎంత ఫ్రూట్స్ తింటున్నారో, ఫేవరెట్ ఫ్రూట్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. ఇలా ఫ్రూట్స్ పైన ఒక సిరీస్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా. అంటే ఫేవర్ వచ్చేటప్పుడు ఏ ఫ్రూట్స్ మనం తినాలి, ఎలాంటి ఫ్రూట్స్ ఈజ్ గుడ్ ఫర్ అస్. అసలు చెప్పాలంటే మనకు తెలియదు. మనం అనుకుంటాం ఈ ఫ్రూట్స్ ఆర్ బెటర్ అని, కానీ దేర్ ఆర్ ఫ్రూట్స్ విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ అస్, విచ్ వీఆర్ కన్జ్యూమింగ్ డైలీ మనం తినేస్తుంటాం. సో ఒక సిరీస్ కంప్లీట్గా ఒక ప్లేలిస్ట్ అనేది రెడీ చేస్తా, ఒక సిరీస్ అనేది రెడీ చేస్తా ఈ యొక్క ఫ్రూట్స్ పైన. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరున్న వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే వీడియో పెట్టిన వెంటనే యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.